హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆకుకూరలు ఏమంటారు అరబీలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో చేయమని చాలామంది అడిగారు ఇదివరకే. రీసెంట్గా మొన్న ఒక సిస్టర్ కూడా పెట్టిందనమాట కామెంట్, ఆకుకూరల గురించి చెప్పమనేసి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో చేద్దామనేసి. అంటే దేనికైనా సమయం అంటూ ఉంటుంది కదా, ఆ సమయం అయితే ఈ వీడియోకి ఇప్పుడు వచ్చిందనమాట. ఈ మధ్య అయితే వీడియో చేయడం అస్సలు కుదరట్లేదు అనమాట. కోయిటింట్లో పని అంటే మీ అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఆకుకూరలు ఏమంటారు అరబీలో అనేసి ఈరోజు అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో నేను చూపించే ఆకుకూరలు అయితే నాకు ఇండియాలో తెలుగులో ఏమంటారు నాకైతే కొన్ని ఆకుకూరల పేర్లు అయితే తెలియదు అనమాట. నేను ఏదన్నా తెలుగులో కొన్ని రాంగ్గా చెప్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆకుకూర వచ్చేసి అరబీలో బర్బీర్ అంటారనమాట. బర్బీర్ అంటే తెలుగులో ఇది మెంతికూర అనుకుంటున్నాను నేనైతే ఇంటి దగ్గర చూడలేదు. ఇక్కడ అరబీలో అయితే బర్బీర్ అంటారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ముల్కే అంటారు ఇక్కడ. మరి ఇది ఇండియాలో ఉందో లేదో నాకైతే తెలీదు. ఇక్కడ కోయిట్లో అయితే అరబీలో వచ్చేసి ముల్కేయా అంటారు. ఇది ముల్కేయాకైతే అచ్చం మనం గోంగూర ఉంటుంది కదా, అలాగే జిగురుగా ఉంటుంది అనమాట. కట్ చేసినప్పుడు కానీ వండేటప్పుడు కానీ గోంగూర జిగురుగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. గోంగూర లాగా ఉంటుంది కానీ గోంగూర కాదు. టేస్ట్ అయితే పసరగా ఉంటుంది అనమాట, వాసన కానీ టేస్ట్ కానీ ఇది మంచిది అంటారు తింటేనే. కోటోళ్ళు అయితే ఎక్కువ వాడతారు, చాలామంది తెలిసిందే ఇది. దీన్ని ములికి అంటారు అరబీలో. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీరని అరబీలో కుస్బరా అంటారు, లేదా కిస్బరా అని కూడా అంటారు. కిస్బరా రెండు విధాలుగా అంటారనమాట. ఏదైనా కొత్తిమీర అని అర్థం. అరబీలో కుస్బరా లేదా కిస్బరా. అలాగే సేమ్ కొత్తిమీర లాగే ఉంటుంది కానీ పేరు వేరే అనమాట. టేస్ట్ వేరేగా ఉంటుంది, స్మెల్ వేరేగా ఉంటుంది. ఆకులు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. చూడటానికి అయితే అది కొత్త వాళ్ళు అయితే కొత్తిమీర అనుకుంటారు, కానీ కొత్తిమీర కాదు. కొత్తిమీర లాగా ఉంటుంది, కొత్తిమీర కాదు. ఇది బకదోనెస్ అంటారు. బకదోనెస్ అంటే కొత్తిమీర లాగే ఉంటుంది కానీ కొత్తిమీర కాదు. స్మెల్ వేరేగా ఉంటుంది, టేస్ట్ వేరేగా ఉంటుంది. చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, రెండు పక్కన పెడితే ఒకేలా ఉన్నాయి కదా, మనకి స్మెల్ చూస్తే తెలిసిపోద్ది అనమాట. ఈ కొత్తిమీర అయితే మనకి స్మెల్ మంచి బాగుంటుంది, సువాసన. అదైతే పసిరి వాసన వస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కొత్తిమీరకి బకదోనిస్కి అంటే కిస్బరా బకదోనిస్కి తేడా అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి మొక్కజొన్నలు అంటారు కదా, మొక్కజొన్న గంటలని, మొక్కజొన్న పొత్తులని ఇలాగ అంటాం కదా మనం ఇంటి దగ్గర. అరబీలో అయితే దొర అంటారు. దొర అంటే మొక్కజొన్నలు అనేసి దొర. నెక్స్ట్ ఈ ఆకుకూర వచ్చేసి ముల్లంగి దుంప ఉంటుంది కదా, ఆ ఆకుకూర అనమాట. ఇది ముల్లంగి ఆకు. దీన్ని అరబీలో రోయత్ అంటారు. రోయత్ లేదా ఫిజిల్ అని కూడా అంటారు. ఫిజిలా లేదా రోయత్ అంటారు అనమాట, అంటే ముల్లంగి ఆకు అని. నెక్స్ట్ ఇది వచ్చేసి నేనైతే పాలకూర అనుకుంటున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని అరబీలో అయితే సలక్ అంటారు. అరబీలో సలక్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని అయితే సబానక్ అంటారు. అరబీలో సబానక్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇదైతే సోంపు తెలుసు కదా మీకు, సోంపుది ఆకుకూర అనమాట. ఇది సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు ఆకుకూర అనమాట ఇది. దీన్ని అరబీలో వచ్చేసి స్పెంద్ అంటారు. స్పెంద్ అంటే సోంపు ఆకుని స్పెంద్ అంటారు అరబీలో. ఇక్కడ రాశాను, మీరు గమనించండి. అలాగే సోంపును వచ్చేసి సోదా లేదా హెబ్ సోదా అని కూడా అంటారు. అలాగే సోంపు ఆకును వచ్చేసి స్పెంద్ అంటారు. సోంపుని సోదా. నెక్స్ట్ ఈ ఆకుకూరను అయితే ఇప్పుడు ఉల్లి కాళ్ళు ఉంటాయి కదా, ఉల్లి కాళ్ళలాగే ఉంటాయి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కానీ కాళ్ళు కొంచెం కొరుసుగా ఉంటాయి అన్నమాట. ఆకు మాత్రం ఉంటుంది. అదే ఉల్లికాళ్ళకైతే కొంచెం కాళ్ళు అవి ఉంటాయి. ఇది సేమ్ ఉల్లికాళ్ళ టేస్టే ఉంటుంది కానీ ఉల్లికాళ్ళ కాదు. దీన్ని బగల్ అంటారనమాట అరబీలో. ఉల్లికాళ్ళ షేప్లో ఉంటాయి కానీ ఉల్లికాళ్ళ కాదు. అలాగే ఇది వచ్చేసి చాలామంది తెలిసే ఉంటుంది. దీన్ని అరబీలో జర్జీర్ అంటారు. జర్జీర్ లేక జిర్జీర్ అని కూడా అంటారు. జిర్జీర్ లేదా జర్జీర్. అలాగే ఇది వచ్చేసి కస్ అంటారు, సలాడ్లో ఉపయోగిస్తారు కదా, కస్ అంటారు. ఇవి ఉల్లికాళ్ళు అనమాట, పొడుగ్గా ఉన్నాయి కదా కాళ్ళు. వీటిని ఉల్లికాడలను వచ్చేసి బసాల్ అఖ్దర్ అంటారు. ఉల్లికాడల్ని బసాల్ అఖ్దర్ అంటారు. ఈ పెద్దగా ఉన్నాయి కదా, ఈ ఆకుకూరని అయితే కస్ అంటారు.
నెక్స్ట్ కరివేపాకుని అరబీలో వరక్కార్ అంటారు. అలాగే కరపత్త అని కూడా అంటారు. కరపత్త అంటే హిందీ, కరపత్త అని కూడా అంటారు, వరక్కార్ అని కూడా అంటారు అనమాట. అంటే కరివేపాకు అని అర్థం. నెక్స్ట్ మష్రూమ్ని ఫత్తర్ అంటారు. ఫత్తర్ లేదా మష్రూమ్ అని కూడా అంటారు అనమాట. అంటే మనం పుట్టగొడుగులు అంటాం కదా, పుట్టగొడుగుల్ని మష్రూమ్ని ఫత్తర్ అంటారు లేదా మష్రూమ్ అని కూడా అంటారు. ఎక్కువగా మష్రూమ్ అని అంటారు. అరబీలో అయితే ఫత్తర్ అంటారు. ఫత్తర్. వీటిని వచ్చేసి ఫగ్ అంటారనమాట. ఇవి ఎక్కువ గల్ఫ్లో అయితే భూమిలోంచి వస్తాయి అనమాట. ఒక దుంపలాగా భూమిలోంచి వస్తాయి. మనకు పుట్టగొడుగులు ఎలాగ వస్తాయో సేమ్ అదే విధంగా భూమిలోంచి వస్తాయి అనమాట. కొంతమందికి తెలియకపోవచ్చు, అందుకే చెప్తున్నాను. అలాగే వీటిని వచ్చేసి క్రాప్స్ అంటారు. క్రాప్స్ అంటే కాడలుగా ఉంటాయి. వీటిని ఏమంటారు నాకైతే తెలియదు తెలుగులో. దీన్ని ఇంగ్లీష్లో అయితే సెలరీ అంటారు. అదే అరబీలో అయితే క్రాప్స్ అంటారు. క్రాప్స్. అలాగే పుదీనాను వచ్చేసి అరబీలో నేనా అంటారు. ఇక్కడ రాసేదానికేమో నానా అని ఉంటుంది, పలికేటప్పుడు నేనా అంటారు. నేనా అంటే పుదీనాని నేనా అంటారు అరబీలో. నేనా అంటే పుదీనా అని అర్థం. ఇక్కడ రాశాను కదా, ఇక్కడ రాత అయితే వేరేగా ఉంటుంది, పలికే విధానం అయితే వేరేగా ఉంటుంది అనమాట. రాతలో నానా అని ఉంది కదా, పలికేటప్పుడు గ్రహించండి మీరు, నేనా అంటారు అరబీలో. అలాగే మునగాకు, మనం తెలుగులో మునగాకు అంటాం కదా, మునగాకుని ఇంగ్లీష్లో మొరంగా అంటారు. మొరంగా అంటే అరబీ వాళ్ళు కూడా మొరింగానే అంటారు అనమాట. మొరింగా అంటే ఇంగ్లీష్లో మొరింగాని ఎలాగంటారో అరబీలో కూడా సేమ్ అదే పదం అంటారు. అలాగే మునక్కాయని మునగాకును కూడా మురింగాని అని అంటారనమాట. కోయిటోళ్ళ అరబీలో మురింగా అని అంటారనమాట. మునక్కాయని మునగాకును కూడా. అలాగే కూరగాయలని ఫ్రూట్స్ని ఏమంటారు అరబీలో అనేసి నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. వాటి లింక్ అయితే ఈ వీడియోలో పైన మెన్షన్ చేశాను అనమాట. మీరు ఆ లింక్ని టచ్ చేసి చూసారంటే ఫుల్ వీడియో ఆన్ అయిపోద్ది. మీకు ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే చూడండి. నెక్స్ట్ ఇవి ద్రాక్ష పళ్ళని వచ్చేసి అరబీలో ద్రాక్ష పళ్ళని ఐనాప్ అంటారు. ఐనాప్ అంటే ద్రాక్ష పళ్ళు అనేసి అర్థం. ద్రాక్ష ఆకులను వచ్చేసి వరక్ ఐనాప్ అంటారు. ద్రాక్ష పళ్ళనేమో ఐనాప్ అంటారు. ఆకులను వచ్చేసి వరక్ ఐనాప్ అంటారు అనమాట. వరక్ ఐనాప్ అంటే ద్రాక్ష ఆకుల్ని. ఈ ఆకుల్ని వంటలో ఉపయోగిస్తారు. అందులో చికెన్లు వేస్తారు, మటన్లు వేస్తారు, లేదంటే చుడతారు కదా, రైస్ పెట్టి చుట్టి కూరగాయల్లో పెట్టి వండుతారు. ఇక్కడ నేను ఒక పిక్ పెట్టాను, ఇక్కడ చూడండి. కొంతమంది తెలియదు కదా, అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట. ఈ ఆకుల్ని ఫస్ట్ ఏంటో అనుకునేదాన్ని, తర్వాత తెలిసిందనమాట ఇవి ద్రాక్ష ఆకులు అనేసి. ఇవి రైస్లో చుట్టి వండుతారనమాట. వీటిని వరక్ ఐనాప్ అంటారు. ద్రాక్ష పళ్ళనేమో ఐనాప్ అంటారు. ఇక ఫైనల్గా వచ్చేసి ఆకుకూరలు అని చెప్పాలంటే అరబీలో కుదరల్ వర్గ అంటారు. కుదరల్ వర్గ లేదా కుదర అని కూడా అంటారు. కుదర అక్కదర్ అని కూడా అంటారు అనమాట. ఇలా 3 విధాలుగా అంటారు. అంటే ఆకుకూరలు అనేసి అర్థం అనమాట. అలాగే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా పండించే పంటను కానీ పొలం కానీ, మనం పొలం పంట అంటాం కదా, దీన్ని అరబీలో మజ్రా అంటారు. మజ్రా లేదా మజ్రాత్ అంటే పొలాన్ని కానీ పంటను కానీ మజ్రాత్ అంటారు. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.